విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెంపొందించుకోవాలని ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్ఞానాచారి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జ్ఞానాచారి జ్యోతి ప్రజ్వలన చేసి వీడ్కోలు సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారన్నారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కళాశాలలకు అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎవరి మీద డిపెండ్ అయితే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ లాగా కాదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కొంతమందికి తెలియదు కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది ఏంటంటే హార్డ్గా ఉంటుంది, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఇంటికాడ చదువుకొని రండి, కొంచెం కష్టపడండి. బాగా 2 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్స్ కంపల్సరీ అన్ని చదవండి. పాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాలేజీకి రిజల్ట్ వస్తుంది, అదే లెక్చరర్స్కి మంచి పేరు వస్తుంది, ప్రిన్సిపల్ సార్ కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళు వస్తుంది. ముఖ్యంగా సార్ రిటైర్డ్ ఎగ్జామినేషన్ గురించి మనం రాబోయే ఎగ్జామ్స్ గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నాము. సో ఇంతకుముందు మన దేవయ్య సార్ చెప్పినట్టుగా మనము ఎప్పుడు ఒకేలాగా రోజులు ఒకేలాగా ఉండవు. స్టేట్కు కానీ మంచి పేరు వచ్చేటట్టుగా మీరు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణతని పాస్ అవుతారని చెప్పి ఆశిస్తూ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.